హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మన శుక్రవారం వైభవలక్ష్మి వ్రతం 3వ వారం అండి. ఇంకా ఆ రోజు తీసిందన్నమాట. తీద్దామా మాందామా అని అనుకున్నాను. సరే అయితే మొదలు పెట్టాను కానీ పెద్దగా ఏం తీయలేదు. ఇంక నేనైతే ఇప్పుడు ప్రసాదానికి అయితే రెడీ చేస్తున్నాను. అలాగే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు ప్రసాదానికి వచ్చేసి అయితే శనగలు అయితే నానబెట్టాను రాత్రి. ఇంకా అదే కొంచెం తాలింపు అయితే వేసుకుంటాను అనమాట. పొద్దున్న నాకు కొంచెం పని ఎక్కువ ఉందని అనుకుంటే నేను ఇలా శనగలు అయితే నానబెట్టేసి పెట్టుకుంటాను. లేదు కొంచెం పర్వాలేదు అనుకుంటే ఏదో ఒక ప్రసాదానికి అయితే చేస్తాను. శనగలు అయితే కొంచెం కుక్కర్ పెట్టేసి జస్ట్ పోపు వేసుకుంటే సరిపోతుంది కదండి, అందుకని చెప్పేసి. ఇంకా ఈరోజు పూజ కూడా ఉంది కదా, నాకు కూడా కొంచెం ఇంట్లో క్లీనింగ్స్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందని చెప్పేసి నేను శనగలు అయితే చేస్తున్నాను. మరి మీరేం చేస్తున్నారు నాకైతే కామెంట్లో చెప్పండి. దీపాలు అవి పెడుతున్నారా లేదా? నేనైతే దీపాలు అయితే ఏం పెట్టట్లేదు, ఎప్పుడు పెద్దగా ఏం పెట్టలేదు. నాకు ఇలా ఈ పూజ అయితే సరిపోతుంది. అత్తయ్య గారు వాళ్ళు పెడతారు. నిదానంగానే చేసుకుంటున్నాను పని. ఇంతకుముందు అయితే పిల్లల క్యారేజీలు ఉన్నప్పుడు కూడా ఇదే పని చేసేదాన్ని. కానీ ఎందుకు ఇప్పుడు పని అయితే నాకు ఒకలాగే అనిపిస్తుంది. క్యారేజీలు పెట్టి వాళ్ళకి సర్ది వాళ్ళకి చేసి ఇంకా ఇప్పుడు కొంచెం బద్దకిస్తున్నానేమో, కానీ ఇంతకుముందు అయితే అస్సలు కాదండి. ఇంకా బాగానే చేసేదని అనిపిస్తుంది. కొంచెం పని తగ్గే కొలదే మనకి కొంచెం బద్ధకం అన్నది పెరుగుద్ది అనుకుంటా. నేను పూజ చేసుకునేదాన్ని, మా చిన్నోడికి క్యారేజీ చేసేసేదాన్ని, పెట్టేసేదాన్ని, వాడి టిఫిన్ వేసి పంపించేదాన్ని. ఇప్పుడు పూజ అవుతుంది, నాకు వంట అయ్యేసరికి కూడా కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. అప్పుడైతే పొద్దున్నే అయిపోయేది, వాడికి తీసేసి పక్కన పెట్టేదాన్ని. మా చిన్నోడు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు అలా అడుగుతున్నాడండి, ప్రసాదం ఏం చేసావు అమ్మాయి రోజు అని చెప్పేసి. వాడికి చాలా ఇష్టం అన్నమాట ఈ కార్తీక మాసం అంటేనే. ఎందుకంటే రోజుకి ఒక రకం ప్రసాదం చేస్తాను కదా, ఇష్టం మాట అలా తినడం అంటే. వాడు ఎక్కువ ఎన్వీక్ అయితే కొట్టుకోడు, కానీ ఇలాంటి వాటికైతే బాగా ఇష్టపడతాడు. రోజు పొద్దున్నే ఫోన్ చేసి అమ్మాయి రోజు ఏం చేసేవని అడుగుతున్నాడు అనమాట. పలానా చేసానండి, ఓహో అంటాడు. ఏ కావాలా అంటాను, ఏ పంపుతావా అని అడుగుతాడు. ఇంకెలా అయితే మాకు సరిపోతుంది. మా పెద్దోడు నైట్ చేస్తాడు, ఈరోజు ఏం టిఫిన్ అమ్మ అని అడుగుతాడు. మా పిల్లలకి టిఫిన్లు ప్రసాదాలు భలే ఇష్టంగా తినేవారు పాపం. కానీ ఈసారి అసలు ఒక్కసారి కూడా రాలేదు పూజ మొదలుపెట్టిన తర్వాత. ఇంకా నేను కూడా ఏమీ రమ్మనలేదు, ఎందుకంటే చదువుకుంటున్నారు కదా, వాళ్ళు మనం కద్దపడం ఎందుకులే అని చెప్పి. మా పెద్దోడైతే రానని చెప్పాడండి, వాడైతే రాడు. ఇంకా చిన్నోడైతే రమ్మంటే వస్తాడు, కానీ మళ్ళీ సిలబస్ అది పోతుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఏం రమ్మనట్లేదు. చూడాలి మరి లాస్ట్కి ఏమన్నా వస్తారా రారా అన్నదైతే తెలియదు. కానీ మా పిల్లలు అయితే మాత్రం ప్రసాదాలు చేసిన ప్రతిసారి పిల్లలైతే గుర్తొస్తారు. ఇంక ఇలా సర్దేసుకుని ఇంక ఈయనైతే పిలుస్తున్నారు, అయిందా అని చెప్పేసి. ఇంక నేనైతే వెళ్ళాలన్నమాట. ఇప్పటికే లేట్ అయింది కొంచెం. ఇంక మాపింగ్స్ అవి చేసుకున్నాను, అందుకని చెప్పేసి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్టియం భవావాజస్య సంగతే. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్టియం భవావాజస్య సంగతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం ధదిక్రావిన్నో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినోముఖ మధువాతారుథాయతే మధుక్షరంత సింధవః మాధ్విన్నశ్యం తోషు మధునక్తముతోషిషే మధుమాత్పార్థివగం రజ మధుధైర్యస్తు నః పిత మధుమానో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్విర్ఘవో భవంతు నః. శ్రీమాణిక్యమహం భీమేశ శ్రీ ఉమామహేశ్వరస్య దివ్యాయ జన్మనే సాధురేంద్రాయ స్వహవేతు నామ్నే సాధుర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతి మధువాగమధాభ్యః. ఓం సాధు పవస్య దివ్య. ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి కుంకుమ పూజ కూడా అయ్యిందన్నమాట. ఇంకా అయ్యి ప్రశాంతంగా కాసేపు అయితే దండం పెట్టుకుని ఇంకా టిఫిన్ పని అయితే చూసుకోవాలి ఇప్పుడు. ఇంకా ఈరోజు చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదండి. ఇది టిఫిన్కి అయితే మాత్రం ఇంకా అప్పటికప్పుడే కలిపాను, కొంచెం పిండి కలిపాను. దోశల పిండి, ఇడ్లీ పిండి ఉంటే అందులోనే కొంచెం మైదా పిండి వేసి ఇంకొట్టి పెరుగుతోటే కలిపానండి. పెరుగుతో కలిపితే చాలా బాగుంటాయి బజ్జీలు. కాకపోతే నేను కొంచెం నూనెసి దగ్గరికి వేసేయటం గురించి ఇలా ఒకటికి అందులోకి కళాయి కూడా కొంచెం లోతుగా ఉంటుంది. ఇది అలా ఒకటికొకటికి అంటుకున్నాయి, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా చట్నీ అయితే ఇంకొక చిన్న కొబ్బరి ముక్క అయితే వేసి పచ్చి చట్నీలా చేసేసి అనమాట. అదే కొంచెం గులచెనపప్పు ఇంకా కొంచెం మిర్చి అవి వేసేసి చట్నీలా చేసాను. ఇంకా పోపు అది వేయలేదు ఎందుకులే అని చెప్పేసి. ఇంకో పక్కనైతే ఈ లస్కూర అత్తయ్య గారు అయితే చేస్తున్నారు. ఇవి మొన్న దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చెక్కలు ఇంకా అన్నీ
కొబ్బరి అది పట్టేసి ఇచ్చేసాను, మిక్సీలో పట్టేసి ఇచ్చేసాను. ఇంకా అత్తయ్య గారు నేను కలిపేస్తానులే అనేసి అన్నారని చెప్పేసి ఇంక ఇక్కడైతే పెట్టాను. ఎందుకంటే ఇవి పచ్చళ్ళు అవి చేసుకోకూడదు కదండి, అయితే స్వీటే ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇంకా క్రిస్పీ కార్న్ చేస్తాను అనమాట. అసలు ఫస్టే వీడియో చేద్దామని అనుకున్నాను, కానీ నాకు అసలు వీడియోస్ చేయడానికి అయితే కుదరట్లేదు. ట్రైపాడ్ అక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని ఇది కొంచెం టైం పట్టేస్తుంది నాకు. ఇప్పుడేమో అసలు కుదరట్లేదు, ఎందుకంటే ఇంకా పొద్దున్న లేచిన కానించి ఏదో ఒక పని ఉంటుంది. అంటే మామూలు రోజులు వేరు, కార్తీక మాసం అంటే కొంచెం ఫుల్ బిజీగా ఉంటుంది కదండి. ఒకటి అయిన తర్వాత ఒకటి అసలు నెంబరు ఒక్క 10 నిమిషాలు కూడా కూర్చోవడం కావట్లేదు అనమాట. అంటే ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే ఇంకా మళ్ళీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ పని ఆగిపోతుంది అని చెప్పేసి నేను అసలు వీడియోస్ ఏదో ఇలా నోల్ టైంలో ఏం తప్పితే ఇంక ఉండేటప్పుడు అయితే అసలు వీడియోస్ తీయడానికి కుదరట్లేదు. ఎవరో నాకు తీయడానికి కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు కదండి, అందుకని చెప్పి ఇటువంటివి అయితే కొంచెం కార్న్ఫ్లోర్ వేసి ఇందులోని కొంచెం బియ్యం పిండి వేసి కలిపి అనమాట. స్నాక్స్ ఎవరో లేదు, స్నాక్స్ ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు అయితే మాన్యం వాళ్ళు వస్తున్నారు అందుకని చెప్పేసి. ఇంకా ఆనియన్ అయితే నేను అసలు ముట్టుకోవట్లేదు. ఇప్పుడు నేను ఆనియన్తో ఏమన్నా చేద్దామన్నానే. సరే ఇదైతే కొంచెం స్నాక్లా తింటారు, కొంచెం ఇష్టంగా కూడా తింటారు కదా అని చెప్పేసి ఇవైతే చేస్తున్నాను. ఈరోజు వైభలక్ష్మి పూజ కూడా ఉంది. నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, మాపతి పెట్టేసుకున్నాను. అంటే పొద్దున్న పూజ పొద్దున్నే, మళ్ళీ ఈవినింగ్ పూజ అంటే మళ్ళీ మొత్తం అన్నీ చేసుకోవాలి కదా, అన్నీ చేసేసాను. ఇంక ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమేసి వాళ్ళు వచ్చేసరికి అయితే స్నానం చేస్తాను, లేదంటే అవ్వదన్నమాట. చూడాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే క్రిస్పీ కార్న్ వేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఇంతకుముందు షార్ట్ వీడియోలు కూడా పెట్టేదాన్ని, ఇప్పుడు అసలు షార్ట్ వీడియోలు కూడా నాకు వంట చేసేది అవ్వట్లేదండి. అంటే ఏదో గాబరాగా చేసేయడం పెట్టేయడం ఇలానే సరిపోతుంది. ఇప్పుడైతే ఇదిగోండి ఇంక ఇలాగ అన్నీ కలిపేసి పెట్టుకున్నాయి. ఒక్కొక్కటిగా వేయాలి. ఫస్ట్ అయితే అంటుకున్నట్టు ఉంటుంది కానీ అంటుకోవు, విడివిడిగా అన్నీ వచ్చేస్తాయి. ఇంకా కొంచెం పేలినట్టు ఉంటుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం పిల్లలకు బాగా నచ్చుతుంది. మా పిల్లలు ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా చేసేది అనమాట. క్రిస్పీ కార్న్ అయితేని బాగా ఇష్టపడతారు. ఇంక మా మాన్యం సోనియాది చూడు, నీ దగ్గర రాలేదు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చావా? ఎక్కడికి? ఎవరింటికి? మాన్యా ఎవరింటికి వచ్చావు? నా దగ్గరికి వచ్చావా? దా నమ్మరావే. ఎక్కడికి? ఎవరింటికి? వ్యాలింగ్ కూడా పట్టుకెళ్ళిపోయావు కదా, ఇంకోటి ఉంది అక్కడ. నువ్వు ఎవరింటికి వచ్చావు చెప్పు, చెప్పు సరిగా. అత్తాలింటికా? మరి వ్యాలింగ్లో ఉన్నా అత్తాళ్ళ ఇల్లు ఎక్కడికి? వద్దా? ఏంటమ్మా వేసావా? ఎందుకు? నువ్వు బట్టలు తడుపుకోకు, ఇప్పుడు పూజ చేయాలి కదా మనం. అయ్యా పూజ చేయవా నువ్వు? మరి బట్టలు తడుపుకోకూడదు, అలా నీట్గా ఉండాలి. పూజ 2 గంటలు పడుతుందా? ఇంకో గంట. ఇక్కడ చూసారు కదా, ఇది నా కళ మాట. అంటే ఒక ఆడపిల్ల కావాలి, నేను ఇలా పూజలు అవి చేసినప్పుడు ఇలా పసుపు రాయాలి, అలాగే తాంబూలం ఇవ్వాలన్న కోరిక మటడినది. నేను ఎప్పుడు వైభలక్ష్మి పూజ చేసినా అలాగే అనుకునేదాన్ని. అలాగే ఆ అమ్మ అయితే నాకు మేనగోళ్ళ రూపంలో అయితే ఆడపిల్ల అయితే ఇచ్చింది. నా కోరికలన్నీ నెమ్మదిగా అయితే తీర్చుకుంటున్నాను. రా ఒకసారి ఎందాకళ్ళారా. సరే సోనియా అంతే. ఎక్కడ మాన్య బొమ్మ ఏంటి? ఇదిగోండి మా చిట్టు వైభలక్ష్మితో నా పూజ అయితే చాలా బాగా అయిందన్నమాట. 3వ వారం. ఎప్పుడు కూడా వీళ్ళు ఉంటారు ఏదో ఒక వారం. మా మరదలకి మా మాన్యగడికి అయితే తాంబూలం ఇస్తాను, అది నోవులకో దీపావళికి వస్తారు కదండి, ఇంకా అలాగమాట. ఈ సంవత్సరం కూడా అలాగే ఇచ్చాను. ఇదిగోండి పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగా అయింది. అలాగే మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.